సినీ నటి జత్వానీని విజయవాడ సిపి కార్యాలయానికి తరలించారు పోలీసులు. సిపి కార్యాలయంలో జత్వానీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఏసీపీ శ్రవంతి రాయ్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. జత్వానీ నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సినీ నటి జత్వానీని విజయవాడ సిపి కార్యాలయానికి తరలించారు పోలీసులు. సిపి కార్యాలయంలో ప్రస్తుతం ఆమె ఉన్నారు. ఆమెతో మాట్లాడుతున్నారు. జత్వానీ స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు. ఏసీపీ శ్రవంతి రాయ్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో జత్వానీ ప్రస్తుతం అక్కడికి చేరుకోవడం జరిగింది. సిపి కార్యాలయంలో ఆమె స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు. జత్వానీ నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, జత్వానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను సిపి కార్యాలయంలో రికార్డు చేయడం జరుగుతూ ఉంది. ముంబై ఈ విజయవాడలో ఉన్నటువంటి ఒక హోటల్లో, ప్రైవేట్ హోటల్లో ఆమెను, ఆమె తల్లిదండ్రులను దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటి కూడా అక్కడ సేకరించడం జరిగింది. అంతేకాకుండా వారితో ఆ వీడియో తర్వాత రికార్డింగ్ చేస్తూ కూడా కొన్ని స్టేట్మెంట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత ఆమెను ఇప్పుడే ఇందాకనే సిపి కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. సిపి కార్యాలయంలో విచారణ అధికారులు అందరూ కలిసి ఆమెను దానికి సంబంధించిన ఏవైతే కనుక అక్కడ వేధింపులకు గురైందని ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో ఆ వేధింపులకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా వరుస క్రమంలో ఆమెను ఎప్పుడు వాళ్ళు ట్రాప్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన వివరాలేమి, దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, పోలీసుల పాత్ర ఏమేమి ఉంది, ఏ పోలీసు అధికారులు ఉన్నారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా సేకరించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆమె ఇచ్చినటువంటి ఏదైతే కనుక స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మామూలుగా స్టేట్మెంట్ తీసుకోవడంతో పాటు వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. ఈ పూర్తి స్థాయిలో ఆమెకు సంబంధించినటువంటి రికార్డింగ్ చేయడం ద్వారా మరికొంతమంది రాజకీయ నాయకుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు ఇప్పటికే ఆయనకు సంబంధించిన కొన్ని ఆరోపణలు అయితే ఆమె చేసిన నేపథ్యంలో ఆయనకి ఈ కేసులో కొంత అయితే కనుక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఆయన మీద కూడా కేసు నమోదయ్యే అవకాశాలు మటుకు ఉన్నాయని చెప్పొచ్చు. వీటితో పాటు కొంతమంది కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో ఆమెను ఒక గెస్ట్ హౌస్ లో ఉంచినప్పుడు సహకరించినటువంటి ఎవరైతే ఆ ఇంట్రాగేషన్ లో పాల్గొన్నటువంటి పోలీసు అధికారులు ఎవరు ఉన్నారో వారి వద్ద నుంచి కూడా కొంత సమాచారాన్ని అయితే కనుక పోలీసు యంత్రాంగం తీసుకోవడం జరిగింది. ఈ వ్యవహారంలో వాళ్ళు ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకే తాము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నాం తప్ప మాకు ఎంతవరకు దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ లేదు అని ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది. వారి స్టేట్మెంట్లు కూడా తీసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలో సీతారామాంజనేయులకైతే కొంతమేరకైతే ఇంకా బిగించుకుంటుందని చెప్పొచ్చు. దీంతో పాటు కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కుక్కల విద్యాసాగర్ తో పాటు మరి కొంతమంది ముఖ్య నేతల పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నందున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు అయితే కనుక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈమె ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరి కొంతమంది పైన ఎఫ్ఐఆర్లు కట్టి వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. ఎవరైతే కనుక పోలీస్ అధికారులు ఉన్నారో పోలీస్ అధికారులను కూడా వారి మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టే అవకాశం ఉండడంతో పోలీసు యంత్రాంగంలో కూడా దీనికి సంబంధించిన కేసు వ్యవహారంలో కొంత సంచలనంగా మారిందని చెప్పొచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇవి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అనేది చాలా కీలకమైనది కావడము, అంతేకాకుండా ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈమె మళ్లీ వెనక్కి తగ్గే అవకాశాలు ఏమన్నా ఉన్నటువంటి అనుమానంతో పోలీసు యంత్రాంగము వీడియో రికార్డింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం జత్వానీ దగ్గర నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ఆమె స్టేట్మెంట్ లో ఎవరెవరి పేర్లు అయితే మెన్షన్ చేస్తున్నారో వారందరినీ ఎప్పటికీ విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో సీతారామాంజనేయులతో పాటు విశాల్ గున్ని, టాటా వీళ్ళు పేర్లు కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం అయితే కనుక ప్రాథమిక అందుతుంది. వీటితో పాటు కుక్కల విద్యాసాగర్ మరికొంతమంది వైసీపీ చెందినటువంటి నేతల పేర్లు కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలో వీరందరి మీద కూడాను ఈమె ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈమె ఇచ్చేటువంటి స్టేట్మెంట్ లో వారి పాత్ర ఎంత ఉంది అనే దాని మీద అంటే కొంతమంది పోలీసుల అధికారులు ఇప్పటికే కొంత సరెండర్ అయ్యి దీనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు చెప్పినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ వ్యవహారంలో పోలీసు యంత్రాంగము మీద కేసులు నమోదు చేయాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి చట్టం తెలిసినటువంటి అధికారులు కాబట్టి దీంట్లో ఎటువంటి లొసుగులు లేకోకుండా చూడాలా అని చెప్పేసి అధికార యంత్రాంగం భావిస్తూ ఉంది. ఈ విషయాన్ని తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్కడే కానీ ఎటువంటి లొసుగులు లేకోకుండా నిందితులు ఏమాత్రం తప్పించుకోకుండా అంతేకాకుండా ఎవరెవరైతే ఇంకా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ కేసులో
వారు కూడా తప్పించుకోనుకోకుండా ఎక్కడెక్కడ లొసుగులు లేకోకుండా పకడ్బందీగా ఆమె స్టేట్మెంట్ రికార్డు చేయడంతో పాటు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ కూడాను చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో ఈ వ్యవహారాలన్నింటినీ కూడాను ఉన్నత స్థాయి అధికార యంత్రాంగము చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ వ్యవహారాన్ని అంతటి చూడడం జరుగుతూ ఉంది. విజయ్ చంద్ర, ప్రస్తుతం ఓన్లీ ఆవిడ ఓరల్ స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేస్తున్నారా? ఎవిడెన్స్ తో కూడిన స్టేట్మెంట్ ఏమైనా చెక్ చేయబోతున్నారా? ఆమెకు సంబంధించినటువంటి అంటే రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఆమెతో తీసుకోవడం జరుగుతూ ఉంది. రిటర్న్ స్టేట్మెంట్ కూడాను వారు ముందు జాగ్రత్తగా, ఎందుకంటే చాలా మటుకు కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో తర్వాత కొద్ది కాలానికి రాజీ పడిన తర్వాత ఈ కేసు స్టేట్మెంట్ నేను ఇవ్వలేదు, పోలీసులు నా చేత బలవంతంగా దీని స్టేట్మెంట్ రాయించారు అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. ఇది సాధారణంగా జరిగేటువంటి వ్యవహారం. ఈ నేపథ్యంలో ఈ కేసు ప్రెస్టీజియస్ గా తీసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఈ కేసు వ్యవహారంలో వీడియో రికార్డింగ్ కూడా పోలీస్ యంత్రాంగం చేయడం జరుగుతూ ఉంది. ఆమెతో మాట్లాడినటువంటి ప్రతి మాట, ఆమెకు సంరక్షకులు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడాను ప్రతిదీ కూడాను వీడియో రికార్డింగ్ కూడా చేయడంతో పాటు ఏవైతే ఆమె ఇచ్చినటువంటి ఏవైతే ఆధారాలు అయితేనేమి, ఆమె చూపించినటువంటి సాక్ష్యాలు అయితేనేమి, వీటన్నిటిని కూడాను జాగ్రత్తగా రికార్డింగ్ చేయడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా స్టేట్మెంట్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్ర. ముంబై నటి జత్వాని ఇష్యూపై స్పందించారు సీఎం చంద్రబాబు. వ్యవస్థల్ని గత సర్కార్ నిర్వీర్యం చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే తప్పుడు పనులు చేశారని చంద్రబాబు చెప్పారు. సినీ నటి జత్వానీని పోలీసులు తీవ్ర ఇబ్బందులు పెట్టారని, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆమెను అరెస్ట్ చేశారని విమర్శించారు. పోలీసులే ఇలా చేస్తే ప్రజలకు రక్షణ ఎలా లభిస్తుందని ప్రశ్నించారు. గతంలో ఇలాంటి సంఘటనలు భారీగానే జరిగాయని చంద్రబాబు చెప్పారు. ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న. ఈరోజు వింటున్నారా? ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు, దొంగ పుస్తకం రాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా ఆవిడలో పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కస్టడీలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రక్షణ ఎవరుకుంటుందని అడుగుతున్నా. ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. సినీ నటి జత్వానీ కేసుకి సంబంధించి సీఎం చంద్రబాబు రెస్పాండ్ అయ్యారు. పోలీసులే వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఇటువంటి వేధింపులకు గురి చేస్తే ఇక రక్షణ ఎక్కడుంటుంది? ప్రజల ప్రాణాన్ని కాపాడాల్సిన పోలీసులు తప్పుడు పనులు చేశారు. గత ప్రభుత్వంలో ఇలాంటివి అనేకం జరిగాయి అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. సినీ నటి కాదంబరిని పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అంతేకాకుండా ఫోర్జరీ డాక్యుమెంట్స్తో ఆమెని అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఆమెని అనేక వేధింపులకు గురి చేశారు. పోలీసులే ఈ విధంగా చేస్తే ప్రజలకు రక్షణ ఎలా లభిస్తుంది అంటూ కూడా ఆయన మాట్లాడిన వీడియో మనం చూస్తున్నాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ధనలక్ష్మి, ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముంబై నటి కాదంబరికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడకు సంబంధించినటువంటి పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు, దీని వెనక ఎవరున్నారు, ఏంటి పరిస్థితి, ఈ విధంగా ప్రజలని ముఖ్యంగా మహిళలని రక్షించాల్సినటువంటి పోలీసులే ఈ విధమైనటువంటి భక్షకులుగా తయారైతే మిగతా వారి పరిస్థితి ఏమిటనేటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో. దీన్ని మొదటి నుంచి కూడా సీఎంఓ కార్యాలయం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తా ఉంది. ఈ రోజు కాదంబరిని విజయవాడ తీసుకొచ్చారు. ఉదయం నుంచి కూడా ఆవిడ దగ్గర ఉన్నటువంటి అనేక రకాలైన సాక్ష్యాధారాలన్నీ కూడా ప్రత్యేక బృందం నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీని వెనక ఎలాంటి వారున్నా సరే ఉపేక్షించేది లేదు. చట్టం ముందు వారందరూ కూడా నిలబెడతాం, కఠినంగా శిక్షిస్తాము, ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాము. పోలీసు వ్యవస్థలో ఇలాంటి వారు కూడా ఉంటారా అని చెప్పేసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం
చేసినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా ఈ కేసులో ఎవరెవరైతే పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారో, ఎవరెవరైతే రాజకీయ నాయకుల ప్రమేయం ఉందో, దీని వెనక ఎలాంటి శక్తులు పనిచేశాయో, ఎందుకు ఒక మహిళని అంత వేధింపులకి గురి చేయాల్సి వచ్చింది, ఎందుకు అంత మహిళని టార్గెట్ చేసుకుని జైలుకు కూడా పంపాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఎందుకు ఉందనేటటువంటి అంశం దిశగా ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో దాదాపుగా ఆధారాలన్నీ కూడా సేకరించారు. ఉదయం నుంచి కూడా కాదంబరిని ఇక్కడ విజయవాడలో ఉన్నారు. ముంబై నుంచి హైదరాబాద్ నుంచి కూడా విజయవాడ వచ్చారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా తాను ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి విజయవాడకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు తనను ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారు, మనోవేదకు గురి చేశారు, తనని తన కుటుంబాన్ని ఏ రకమైనటువంటి ఇబ్బందుల పాలు చేశారనేటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో పోలీసుల ప్రత్యేక బృందానికి కాదంబరి ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారు. దీని వెనక ఎవరున్నా సరే, ఎలాంటి శక్తులున్నా, ఎలాంటి అధికారులున్నా పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించిన తర్వాత వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి కూడా కాదంబరికి సంబంధించి అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తిగా సాక్ష్యాధారాలన్నీ కూడా పోలీసులు రికార్డు చేస్తున్నారు. దీని వెనక ఒక పోలీసు ఉన్నతాధికారి పర్యవేక్షణలోనే మొత్తం జరిగినట్టుగా కింది స్థాయి పోలీసులు వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఆ పోలీసు ఉన్నతాధికారి గత ప్రభుత్వ హయాంలో అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆయన డైరెక్షన్ లోనే ఇంకొక ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు ఈ చర్యలకి ఒడగట్టినట్టుగా తెలుస్తా ఉంది. కింది స్థాయి పోలీసు అధికారుల వాంగ్మూలాన్ని కొద్దిసేపటి క్రితమే మొత్తం ఈ ప్రత్యేక టీం ఏదైతే ఉందో ఆ టీం నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఒక పోలీసు ఉన్నతాధికారి ప్రభుత్వంలో గత ప్రభుత్వ హయాంలో చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి ఆ పోలీసు ఉన్నతాధికారి, మరొక ఇద్దరు ఉన్నతాధికారులు కూడా వారి ముగ్గురు పర్యవేక్షణలోనే కాదంబరికి సంబంధించిన అంశం అంతా కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. దీని వెనక ఎంతమంది పోలీసులు ఉన్నారు, అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఒక మహిళని ముంబై నుంచి తీసుకొచ్చే నేపథ్యంలో మహిళా పోలీసులు ఎవరైనా ఉన్నారా, అసలు నిబంధనలు పాటించారా, ఏ విధమైనటువంటి అనుమతులు తీసుకున్నారు అనేటువంటి అంశం దిశగా మొత్తం అంతా కూడా కాదంబరి నుంచి పూర్తిగా రికార్డు చేస్తా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా తీసుకుంది. దీని వెనక ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్టుగా ఇప్పటికే బయటకు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో కాదంబరి వాంగ్మూలం తర్వాత దీనిపైన చట్టపరంగా ప్రభుత్వం ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. దాని లక్ష్యం. ఓకే, థ్యాంక్ యూ జయరాజ్.